అరే మావా! గోవాకి వెళ్దాం, మనాలికి వెళ్దాం అంటారు మా ఫ్రెండ్స్. అవన్నీ కాదురా! మన ఊర్లో మన వైజాగ్ దగ్గరలో ఉన్న ప్లేసెస్‌ని ఫస్ట్ కవర్ చేయమని చెప్తాను నేను. అలాంటిది ఈ వైకుంఠగిరి టెంపుల్. హలో వైజాగ్! సీ లెవెల్ నుంచి 3333 ఫీట్ హై ఆల్టిట్యూడ్‌లో తిరుపతి టెంపుల్ కన్నా ఎత్తులో ఉన్న ఈ టెంపుల్‌ని అందరూ తప్పకుండా చూడాలి. ఈ టెంపుల్ మనం అరకు వెళ్ళే దారిలో కాశీపట్నం నుంచి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో హిల్ టాప్‌లో ఉంటుంది. వెళ్ళే దారి మొత్తం హెయిర్ పిన్ బీన్స్‌తో చాలా అడ్వెంచరస్‌గా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న లోయలు, పచ్చటి చెట్లు ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఒకసారి హిల్ స్టార్ట్ అయిన తర్వాత వేరే ప్రపంచానికి వచ్చామా అనిపిస్తుంది. ఈ రిమోట్ ప్లేస్‌లో కూడా ప్రజలు ఎలా స్టే చేస్తున్నారో అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే ఈ ప్లేస్‌లో ఇంత హైట్‌లో ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది. ఇవి అన్నీ దాటేసిన తర్వాత మన వైకుంఠగిరి టెంపుల్ కనిపిస్తుంది. అన్ని కొండల కన్నా టాప్‌లో ఉంటుంది ఈ ప్లేస్. ఈ టెంపుల్ అంత హైట్‌లో ఉండడం వలన, ఇంకా చుట్టూ ఉన్న కూల్ వెదర్ వలన ఈ టెంపుల్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలి అంటే తప్పకుండా వెంకటేశ్వర నామాలు పెట్టుకోవాలి. ఈ పద్ధతి మన హిందూ టెంపుల్ అన్నిట్లోని పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు. ఎంత చూసినా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. కొంచెం సేపు దర్శనం చేసుకొని అక్కడే ఉన్న హనుమాన్ అండ్ రాముడు, సీత వారిని కూడా దర్శనం చేసుకొని ఇంక రిటర్న్ అయ్యాను. రిటర్న్ వెళ్ళే దారిలో గుడి బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి మీరు చూస్తే తాటిపూడి రిజర్వాయర్‌ని చూడవచ్చు. మీరు కూడా ఈ ప్లేస్‌ని చూస్తారా? చూస్తే ఎలా అనిపించిందో మీ కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వైజాగ్ ట్రావెలర్‌ని ఫాలో చేయండి.